మొన్న పోలీసులు ఫోనే తీసుకున్నారు. ఈసారి ఏకంగా రైల్వే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే మేము కుర్దా రీచ్ అయిపోయేసరికి వర్షం పడుతూ ఉన్నది. కరెక్ట్గా 3 ప్లాట్ఫామ్ ట్రైన్ వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోయాం. అప్పుడు 100 భారత్ ట్రైన్ వచ్చింది. చూడడానికి బుల్లెట్ ట్రైన్ లో ఉన్నది కదా. ఇంకా ట్రైన్ రాలేదు కదా అని స్టేషన్ లో కూర్చొని వీడియోలు తీసుకుంటూ ఉంటే సడన్ గా మా దగ్గరకు ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి మా ముందున ఉన్న ప్లాట్ఫామ్ పైన ఉన్న పోలీస్ అతను చూపించి అతను రమ్మంటున్నాడు అని చెప్పాడు. ఆ పోలీస్ వైపు చూసేసరికి అతను కూడా చేతితో సైకిల్ చేస్తూ ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా అంటే చాలా భయం వేసింది. సెక్యూరిటీ గార్డ్ అడిగినా సరే ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు. ఇంకా భయపడుకుంటూ ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళేసరికి వీడియోలు ఎందుకు తీస్తున్నావు అని అడిగాడు. ఎందుకు తీస్తున్నావు అని అడిగితే ఏం చెప్తాను చెప్పండి, ఇలా చిన్న చిన్న వీడియోలు అవి తీసుకుంటామని చెప్పినా సరే వినలేదు. మనకు వచ్చి రాని ఇంగ్లీష్ లో చాలా సేపు బతిమలాడిన అయినా సరే పట్టించుకోకుండా తిన్నంగా స్టేషన్ తీసుకెళ్లి నాతో 4 సంతకాలు పెట్టించుకుని 200 ఫైన్ కట్టించుకున్నారు. అంతేకాకుండా మేము తీసుకుని టికెట్ చెక్ చేసి ఈ టికెట్ చెల్లదని చెప్పి మాతో ఇంకో టికెట్ కూడా తీయించేశారు. ఏం చేస్తాం, వాళ్ళు చెప్పింది అలా చేయకపోతే ఎక్కడ వీడియోలు డిలీట్ చేసేస్తారో అని చాలా భయం వేసింది. ఇక్కడికి వచ్చి చూస్తానేమో బ్యాగులు ఉండాల్సిన ప్లేస్ లో మనుషులు ఉండాల్సిన ప్లేస్ లో బ్యాగులు ఉన్నాయి. ఎలా అయితేనే మొత్తానికి పూరి రీచ్ అయిపోయి ఆ కుర్దా రైల్వే స్టేషన్ మాత్రం అప్పటికే మర్చిపోలేను. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారో లేదో కింద కామెంట్ చేసేయండి. వెళ్ళే ముందు అయితే